శ్రీలంక పర్యటనలో 3 టీ20లు 3 వన్డేల సిరీస్ ఆడేందుకు ఇప్పటికే టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది. అలాగే టీ20 స్క్వాడ్ కూడా శ్రీలంకకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. లంకకు వెళ్లిన మరుసటి రోజే ప్రాక్టీస్ షురూ చేసింది. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ తొలి శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. పల్లెకెల స్టేడియంలో ఆటగాళ్లకు బ్యాటింగ్ సలహాలు ఇచ్చాడు. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు అందరితో వ్యాయామాలు చేయించాడు. భారత జట్టు నెక్స్ట్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పెట్టింది. భారత్ శ్రీలంక జూలై 27న శనివారం తొలి టీ20లో తలపడనున్నాయి. అయితే భారత్ శ్రీలంకలో 2 జట్లు కూడా కొత్త హెడ్ కోచ్ల నేతృత్వంలో బరిలోకి దిగుతున్నాయి. ఇటు గౌతమ్ గంభీర్ కు అటు లంక లెజెండ్ సనత్ జయసూర్యకు ప్రధాన కోచ్ గా ఇది తొలి సిరీస్. దీంతో ఇరువురు తన మార్కును చూపించేందుకు సిద్ధమయ్యారు. అందుకని ఈ సిరీస్ లో ఆతిథ్య జట్టు నుంచి టీమిండియాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కాగా భారత జట్టు శ్రీలంకతో టీమిండియా 3 టీ20లు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. జూలై 27వ తేదీ నుంచి పల్లెకెల స్టేడియంలో తొలి టీ20తో పొట్టి సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 2న వన్డే సిరీస్ మొదలవుతుంది. అయితే టీమిండియా వన్డే సారథి రోహిత్ శర్మ మరో 4 రోజుల్లో శ్రీలంకకు బయలుదేరి వెళ్లనున్నాడు. ఇదిలా ఉంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో కోచ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా వీరి తొలి పర్యటనలో శ్రీలంకపై సిరీస్ గెలవాలని చూస్తుంది. అందుకోసమే నిన్నటి నుంచి జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు పల్లెకెల స్టేడియంలో.